హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తమ్లైన్ అండ్ టైటిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ మీకోసం ఇంకోసారి బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ ఫర్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఈ స్పోర్ట్స్. అప్డేట్ తర్వాత చాలా క్యారెక్టర్స్లో చేంజెస్ వచ్చాయి అండ్ గన్స్లో కూడా చేంజెస్ వచ్చాయి. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే క్యారెక్టర్ కాంబినేషన్ మీకు టోర్నమెంట్లో మీ టీంని స్టాండ్అవుట్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి క్యారెక్టర్ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ క్యారెక్టర్ కాంబినేషన్స్. ఇవన్నీ ఇప్పుడు ప్రతి రోల్లో ఏ క్యారెక్టర్ స్కిల్స్కి ఏ రోల్స్ బాగా సెట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ అంటారా, ఎండ్ వరకు వీడియో చూస్తే మీరే చేస్తారు. ఇంకెందుకు లేట్, వీడియో టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్గా మనం మాట్లాడబోయేది ప్రైమరీ రషర్ కోసం, ఎంట్రీ ఫ్రాగర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఉన్న స్కిల్స్లో బెస్ట్ యాక్టివ్ స్కిల్ ఫర్ ప్రైమరీ రషర్ అంటే తస్సుయా. ఆస్కర్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మనకి గేమ్లో పాకెట్ వెండింగ్ మిషన్లో దొరకడం వల్ల ప్రైమరీ స్కిల్ సెట్ని వేస్ట్ చేయకుండా ఇన్ గేమ్లో కాయిన్స్తో మనం కానీ ఆస్కర్ని పాకెట్లో పర్చేజ్ చేయగలిగితే డబుల్ యాక్టివ్ స్కిల్ కాంబో సెట్ అయిపోతుంది ప్రైమరీ రషర్స్కి. సో తస్సుయా ప్లస్ ఆస్కర్ రెండు వాడచ్చు. నెక్స్ట్ ప్యాసివ్ స్కిల్కి వచ్చేసరికి ఇప్పుడున్న అప్డేట్లో ప్రతి టోర్నమెంట్లో చాలా బాగా హెల్ప్ అయ్యే స్కిల్స్ జోసెఫ్ అండ్ నైరీ. OB48 అప్డేట్లో అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో బాగా ఎక్కువగా యూజ్ చేసిన ప్యాసివ్ స్కిల్స్ ఫస్ట్ జోసెఫ్ అండ్ సెకండ్ నైరీ. బికాస్ ఇప్పుడున్న అప్డేట్లో 20 to 30% గ్లూవాల్ డ్యామేజ్ ఎయిర్ గన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇలాంటప్పుడు నైరీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ స్కిల్కి వచ్చేసరికి 3 డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టీం డిఫెన్సివ్ మోడ్లో ఆడుతుంది అనుకో, ఆండ్రూ అనేది బెస్ట్ ఆప్షన్. మనకి ఎక్స్ట్రా డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ లా యూజ్ అవుతుంది అండ్ వెస్ట్ హెల్మెట్కి డ్యూరబిలిటీ కూడా ఇస్తుంది. మన టీం డిఫెన్సివ్ మోడ్లో ఆడుతుంటే ఆండ్రూ చాలా మంచి చాయిస్. ఇన్ కేస్ మీ టీం అగ్రెసివ్ మోడ్ని చూజ్ చేసుకుంటే ఫార్డ్ బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఫైట్లో ఉన్నప్పుడు డ్యామేజ్ అవ్వగానే 40 HP ఇన్స్టెంట్గా మనకు వస్తుంది. ప్లస్ మన క్యారెక్టర్ స్లాట్లో నైరీ ఉండడం వల్ల టోటల్గా 60 HP అయితే వస్తుంది. ఎనిమిస్కి మనల్ని చంపడానికి కొంచెం టఫ్ అయితే ఉంటుంది. ఇంకో చాయిస్ వచ్చేసి తివా. ప్రజెంట్ మన ఇండియన్ టోర్నమెంట్స్లో టీమ్కి 2 to 3 మెంబర్స్ తివాన్ అయితే యూజ్ చేస్తున్నారు. మెయిన్ పర్పస్ వచ్చేసి కోఆర్డినేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం అండ్ క్విక్ రివైజ్ కోసం. ఇన్ కేస్ మీకు తివా కాకుండా ఇంకేమైనా అంటే థర్డ్ స్లాట్లో ఆండ్రూ వద్దు, ఫార్డ్ వద్దు, తివా వద్దు అంటే మీకు సూట్ అయిన మీ టీంకి బాగా సెట్ అయిన స్లాట్ని మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రోల్ వచ్చేసి సెకండ్ రషర్. సెకండ్ రషర్కి మంచి క్యారెక్టర్ కాంబినేషన్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఉన్న అప్డేట్లో రషర్ ఎంత ఇంపార్టెంటో, స్నైపర్ ఎంత ఇంపార్టెంటో, సెకండ్ రషర్ ఇప్పుడు ఈ ప్రజెంట్ అప్డేట్లో చాలా గేమ్ చేంజింగ్ రోల్ ప్లే చేయబోతున్నాడు. సో ప్రజెంట్ చాలా మంచి క్యారెక్టర్ స్కిల్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫర్ సెకండ్ రషర్ కోసం. లైక్ యాక్టివ్ స్కిల్స్లో స్టెఫీ, కోడా, ఆస్కర్, కేసీ. బట్ ఎక్కడ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ని యూజ్ చేయాలో తెలియదు. టోర్నమెంట్స్లో మనకున్న కాంపిటీషన్ బట్టి వీ హ్యావ్ టు అప్డేట్. చలో ఇప్పుడు 3 టైప్ ఆఫ్ కాంబినేషన్స్ని ఒకసారి చెక్ చేద్దాం ఫర్ సెకండ్ రషర్. ఫస్ట్ వచ్చేసి కేసీ, తివా, జోసెఫ్ అండ్ ఒలివియా. ఈ క్యారెక్టర్ కాంబినేషన్ పర్పస్ ఏమో హెల్పింగ్కి ప్లస్ హీలింగ్కి, అంటే టీమ్మేట్స్కి మనం స్పీడ్గా హెల్ప్ చేయడానికి ప్లస్ అలాగే హీల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. లేదు అగ్రెసివ్ మోడ్ అంటే సెకండ్ రషర్గా యాజ్ అగ్రెసివ్ మోడ్ చూజ్ చేసుకుందాం అంటే కోడా, తివా, జోసెఫ్ అండ్ కైరోస్. సో ఒక మంచి అగ్రెసివ్ మోడ్ అయితే ఈ క్యారెక్టర్ కాంబినేషన్ హెల్ప్ అవుద్ది. లేదు ఇప్పుడు ప్రజెంట్ టోర్నమెంట్స్లో మీరు చెక్ చేసుకుంటే ఒక డెడ్లీ కాంబినేషన్ అయితే కనబడుతుంది. స్టెఫీ, జోసెఫ్, జస్టిన్ బీబర్ అండ్ కైరోస్. సో ఈ క్యారెక్టర్ కాంబినేషన్స్లో మీకు ఏది సూట్ అవుద్ది, మీ టీంకి ఏది బాగా హెల్ప్ అవుతుందో చెక్ చేసుకొని సో ఆ క్యారెక్టర్ కాంబినేషన్ పెట్టి గ్రైండ్ చేయండి. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి స్నైపర్. స్నైపర్కి బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ ఇప్పుడున్న అప్డేట్లో ఏంటంటే 3 కాంబినేషన్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్కైలర్, మోకో, మారో అండ్ రాఫెల్. స్కైలర్ మనకు ఆల్రెడీ తెలుసు, దాని డయామీటర్ అండ్ రేడియస్లో ఉన్న వాల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తుంది. మోకో మనం డ్యామేజ్ ఇస్తే ఒక సర్టెన్ మార్క్ సర్టెన్ టైం వరకు వస్తుంది. నెక్స్ట్ మారో డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డ్యామేజ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. రాఫెల్ ఏంటంటే మనకి ఇన్బిల్డ్గా మార్కెట్ రైఫిల్స్కి అండ్ స్నైపర్కి సో సైలెన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నాక్ అయితే స్పీడ్గా కిల్ అవుతారు. ఇది ఒక కాంబినేషన్. లేదు సెకండ్ చూద్దామంటే సేమ్ ఇంతే, స్కైలర్, మోకో, రాఫెల్. మారో ప్లేస్లో చూజీ. ఎందుకంటే మారో ఆల్రెడీ ఎలా అంటే డిస్టెన్స్ పెరిగి ఆల్రెడీ స్నైపర్తో నువ్వు 150 తగులుద్ది. సో మారో ఉండడం వల్ల 165, 180 వరకు వెళ్ళిద్ది. ఎలా అయినా 2 స్నైపర్స్తో కొట్టాల్సిందే. లేదు దాని ప్లేస్లో సూజీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి. సో మామూలుగా 200 వచ్చేది 300 వస్తుంది. ఇన్ కేస్ మన టీం ఏమైనా ట్రబుల్లో ఉన్నా కానీ సో దేనికైనా హెల్ప్ అవుతుంది. లాంచ్ ప్యాడ్ తీసుకొని ఎస్కేప్ అవ్వచ్చు, లేదంటే రివైవ్ పెట్టడానికి. సో ఇలా కాయిన్స్ బట్టి ఎక్కువ వస్తుంది. లేదు థర్డ్ కాంబినేషన్ వచ్చేసి ఐరిస్ ఎక్కువ వాడుతుంటారు స్నైపర్లో. ఐరిస్, మోకో, రాఫెల్ ఇవి సేమే ఉంటాయి. ఫోర్త్ స్లాట్ వచ్చేసి నికితా. ఇప్పుడున్న అప్డేట్లో గేమ్ చేంజింగ్ క్యారెక్టర్లో నికితా కూడా ఒకటి.
మీరు డ్యామేజ్ ఇస్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికిట్ వేస్తే 100 వచ్చింది అనుకోండి. సో నిఖితాతో మీరు ఒకసారి నిఖితా మీ దాంట్లో స్లాట్లో ఉంది, మీరు ఎనిమికి ఒక 150 కొట్టారు. సో ఆయన దగ్గర హెల్త్ 50 ఉంటుంది. మెడికిట్ వేస్తే ఎంత రావాలి నార్మల్గా ఒక 100. సో 50 + 100 ఎంత 150 రావాలి. బట్ నిఖితా ఉండడం వల్ల ఆయనకి 50% తగ్గుద్ది. మెడికిట్లో 100 రావాల్సింది 50 వస్తుంది. సో ఇది మీ టీమ్మేట్స్కి చాలా మంచి హెల్ప్ అవుద్ది. అలా కూడా వాడచ్చు. సో ఇందులో మీకు ఏ క్యారెక్టర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుందో చూస్ చేసుకొని గ్రైండ్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ వచ్చేసి ఫర్ నేడర్. సో నేడర్కి ఇప్పుడున్న అప్డేట్లో బెస్ట్ క్యారెక్టర్ కాంబినేషన్ ఏంటంటే A124 మోకో, అల్వారో అండ్ నిఖితా. సో ఇది వచ్చేసి A124 ఆల్రెడీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఏంటంటే సో క్యారెక్టర్స్ని సర్టెన్ టైం వరకు బ్లాక్ చేస్తుంది. సో మనం యూజ్ చేయడం వల్ల జోసెఫ్ లేకపోతే ఓకేనా, సో వాళ్ళకి జోసెఫ్ యాక్టివ్లో లేకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ని సో బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ప్లస్ 25 డ్యామేజ్ కూడా తగులుద్ది. దీనివల్ల ఏంటంటే మోకో స్లాట్లో ఉండడం వల్ల ఎవరెవరికి ఎంతమంది క్యారెక్టర్ బ్లాక్ అయిందో వాళ్ళకి ఆ మోకో వస్తుంది. నెక్స్ట్ అల్వారో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నార్మల్ నేడ్ కంటే సో అల్వారోలో ఎక్కువ డిస్టెన్స్ ప్లస్ ఎక్కువ డ్యామేజ్, గ్రెనేడ్ 3గా డివైడ్ అవ్వడం వల్ల స్ప్లిట్ అవ్వడం వల్ల సో ఎక్కువ డ్యామేజ్ కూడా పడుద్ది. నెక్స్ట్ నిఖితా ఆల్రెడీ చెప్పాను ఇప్పుడున్న అప్డేట్లో సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఏంటంటే హీల్ని 50% రెడ్యూస్ చేయడం వల్ల వాడికి డ్యామేజ్ అయ్యింది. మెడికిట్ యాసిడ్ నేడ్ పడ్డాక సో అప్పుడు ఏంటంటే ఫుల్ హెచ్పీ రాకుండా హాఫ్ ఏ రావడం, సో మోకో ఉండడం మన టీమ్మేట్స్కి అడ్వాంటేజ్ అవుద్ది. అలాగే పెట్స్లో బీ స్టోన్ పెట్టడం ఇంకా డెడ్లీ కాంబినేషన్ అవుద్ది. చూసి సో నేడర్స్ ఎవరైనా ఉంటే సో ట్రై చేయండి ఓకేనా. ప్రీవియస్ వీడియోలో మనం 500 రూపీస్ కామెంట్ పిక్కర్ గివ్ అవే అయితే ఇవ్వడం జరిగింది. సో 50 × 10 లక్కీ విన్నర్స్కి 500 రూపీస్ అయితే గివ్ అవే ఇచ్చా కామెంట్ పిక్కర్ నుంచి. సో ఆ లక్కీ విన్నర్స్ వీళ్ళే, ఒకసారి చూడండి. ఈ వీడియోలో 5 మెంబర్స్కి కామెంట్ పిక్కర్ నుంచి గివ్ అవే అయితే ఉంటుంది. సో 5 × 50 250 రూపీస్ అయితే గివ్ అవే ఉంది. ఎలా వస్తుందంటే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సింపుల్గా ఆన్సర్ చేసి నెక్స్ట్ ఏంటంటే మీ గేమ్లో నేమ్ అండ్ ఐడి పెడితే చాలు. సో క్వశ్చన్ వచ్చేసి మీకు ఫ్రీ ఫైర్లో బాగా ఇష్టమైన యాక్టివ్ స్కిల్ ఏంటో కామెంట్ చేయండి. డన్, అంతే. మీకు ఫేవరెట్ యాక్టివ్ స్కిల్ ఏంటో సో కామెంట్ చేసి దాని కింద మీ గేమ్ నేమ్ అండ్ ఐడి పెడితే డన్. కామెంట్ పిక్కర్ తీస్తాను ఆఫ్టర్ 100 లైక్స్. 100 లైక్స్ అయ్యాక నేను కామెంట్ పిక్కర్ తీసి 5 మెంబర్స్కి సో 50 × 5 సో 250 రూపీస్ అయితే గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. దయచేసి ఒక లైక్ అయితే చేయండి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి టాపిక్స్ ఉన్నాయి. సపరేట్గా స్నైపర్స్ గురించి, రషర్స్ గురించి, అసాల్టర్స్ గురించి, నేడర్స్ గురించి, లేదంటే రొటేషన్స్, ల్యాండింగ్ పొజిషన్స్, ఫైట్ ఎప్పుడు అవాయిడ్ చేయాలి, సో ప్రతి టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి వీడియోస్ అయితే వస్తాయి. దేన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బై బై, లవ్ యూ. నేను మీ ఎంజే సైనింగ్ ఆఫ్. జై హింద్.